హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే నేను దొండకాయలతోనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుకైతే దొండకాయలు బాగా కడుక్కొని నీట్‌గా ఇలా పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా దొండకాయలన్నీ నీట్‌గా ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిలోకి తగినంతగా కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఇందాక మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గనివ్వాలి. దాంట్లో తగినంత పసుపు, తగినంత చింతపండు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా వేగిన తర్వాతన ఒకసారి మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో తగినంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తగినంత చిన్నుల్లిపాయలు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇందాక మనం వేయించుకున్న దొండకాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! అవి కూడా మిక్సీలో వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకు పేస్ట్ అనేది వస్తది కదా! సో, ఇప్పుడైతే పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలేసుకొని పచ్చడిలో ఇలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనకైతే వేడి వేడిగా అయితే పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.